హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోహన్ లావిస్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ప్రసన్న. ఈరోజు నేను చిన్నడియాల కర్రీ వండుతున్నాను. ఎలా వండుతున్నానో చూపిద్దాం అనేసి, ఇంకా చిన్నడియాల గురించి చెప్తామని చెప్పేసి. కూర చాలామందికి తెలీదు. కొంతమంది అడిగితే ఏంటి అనేసి చాలామంది అంటే మేము ముంబైలో ఉంటాం కదా, ఇక్కడ నాతో పాటు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. మా తెలుగు వాళ్ళలోనే చాలామంది తెలియదు అని చెప్పారు. సో ఈ కర్రీ మీకు ఎంతమందికి తెలుసు, మీరు ఎలా వండుకుంటారో నాకు కామెంట్ చేయండి. నేనైతే మట్టుగా టమాటా పండు వేసి వండుకుంటాము చిన్నడియాల్లో చాలామంది ఇంకా కొంతమంది అయితే పులుసు వేసి వండుకుంటారు. ఇంకా ఎండు చేపలు అంటాం కదా, నెత్తల్లో అన్నిసి కూడా అంటారు, అలా కూడా చాలామంది వండుకుంటారు. మా సైడ్ ఈ కర్రీ అయితే ఎక్కువగా నాకు తెలుసు శ్రీకాకుళం సైడ్, విజయనగరం, వైజాగ్ వాళ్ళైతే చాలా ఎక్కువగా తింటారు. ఇది ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఇది కర్రీ వండుకోవడం కూడా చాలా సింపులే. ముందుగా నూనెలోని జీలకర్ర వేసి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, టమాటా పండు వేసి బాగా వేగనిచ్చిన తర్వాత ఇందులో చిన్నడియాలు ఉన్నాయి చూడండి, చూపిస్తున్నాను. ఇవే ఇలా వేసుకోవడమే. వేసుకున్న తర్వాత కొద్దిగా బాగా కలిపి దగ్గరికి అయిన తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేయకూడదు. ఒక గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేసినా సరే అది మొత్తం గుండెలా అయిపోతుంది. ఇంకా ఎక్కువగా కూడా కలపకూడదు. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి అలా 10 minutes ఉంచితే చాలు, కూర దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ చిన్నోడియాలు అనేవి మినప్పప్పుతో తయారు చేసుకుంటాం. మనం ఇడ్లీ రుబ్బుతాం కదా, అట్లానే ఇడ్లీ రుబ్బినట్టుగానే చిన్న చిన్న వడియాల్లాగా మన క్లాత్ మీద ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకుంటే ఇవి 2 days వరకు గట్టిగా ఎండినంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత వాటిని మనం 6 months వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇవి అసలు పాడనేది అవ్వదు, మనం జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే. మినప్పప్పు కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఈ కర్రీ మీకు ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వండేటప్పుడు కూడా వాటర్ వేసిన తర్వాత దగ్గరికి అయినంత వరకు చూసుకోవాలి. ఎక్కువగా అనేది మిక్స్ అనేది చేయకూడదు. మాకైతే నేను ఇలా టమాటా పండు వేసి వండుతాము. మాకైతే ఇట్లానే ఇష్టము. సో మీరు ఎలా వండుకుంటారో నాకు కామెంట్ చేయండి. ఎంతమందికి కర్రీ తెలుసో, ఎంతమందికి కర్రీ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక లాస్ట్లో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. సో ఇది చేసుకోవడం కూడా చాలా సింపులే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.